చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలుగు వారందరికి కూడా ఇది ఒక ప్రౌడ్ మూమెంటే. ఎప్పటినుంచో పివి గారికి భారతరత్న ఇవ్వాలి అని చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో కూడా ఉంది కాబట్టి ఈరోజు కేంద్రం ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పివి గారు మనవరాలు అల్లుడు గారు ఉన్నారు. సో ఎలా అనిపిస్తుందండి? ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ భారతరత్న ఇవ్వాలి అని, సో ఇప్పుడు కేంద్రం ప్రకటించింది. సో ఎలా అనిపిస్తుంది? ఇవాళ అసలు మాకు ఒక పెద్ద పండగలాగా ఉంది. ఒక్కసారి 20 ఏళ్ళ వెనకాలకి వెళ్తే ఎలా ఉందా అన్నట్టుంది. ఆయన భౌతికంగా లేకపోయినా అందరి మనసులో ఉన్నారు. ఆయన ఒక పార్టీకి సంబంధించకుండా ఈ దేశానికి సంబంధించిన ఒక సూపర్ హీరో. మాకు తాతయ్యకి రావటం భారతరత్న ఎంత లేట్ అయినా ఏదైనా అది జనాలకి నెక్స్ట్ తరాలకి తెలియాలని చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. స్టేట్ అండ్ సెంట్రల్ ఎంతమంది ఇందులో ముందుకు హెల్ప్ చేశారు, ఇలాంటి ఓటింగ్ బ్యాంక్ వేశారు, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రమ్ ఫ్యామిలీ. అండ్ అదొక పండగలాగా ఉంది. అసలు చెప్పడానికి వర్డ్స్ కూడా రావట్లేదు. బట్ ఇంత దూరం ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అనే కన్నా మొత్తానికి ఆయన కన్నా అర్హులు ఇంకెవరు లేరు. ఆయనకి ఎప్పుడో రావాల్సింది కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి మాకు కాలంతో సంబంధం లేదు. ఆయన ఈ దేశానికి చేసి ఎన్నో మంచి మంచి పనులకి ఇవాళ నెక్స్ట్ తరానికి తెలవాలి అన్నదే ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ హిమ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ సైడ్. సార్ మీరు చెప్పండి. So it's a festival for us for giving Bharat Ratna. I am part of the institution that was founded by Sri P.V. Narasimha Rao, Swami Ramananda Tirtha Memorial Committee. I am a trustee in that, and we have been representing the governments for last 15-20 years for representing for awarding Bharat Ratna to our Sri P.V. Narasimha Rao Garu, former Prime Minister of India. So for me, it's a great honor for the institute and also for the family, and to note some of the instances I shared with him. It's a more of humorous than the political and all. So thanks a lot, and it's a festival time, a celebrations time, and thanks to Modi government for giving this Bharat Ratna award to Sri P.V. Narasimha Rao posthumously. Thank you. చిన్నప్పుడు మీ చిన్న చిన్న మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అంటే ఆయన బిజీ అయి ఉండొచ్చు రాజకీయంగా. సో ఒక చిన్న మూమెంట్ మాతో షేర్ చేసి. ఎప్పుడూ గుర్తు చేసుకునేది ఏంటంటే తాతయ్య చాలా మంచి స్పోర్ట్స్ ప్లేయరు. ఆయన డిఫెన్సివ్గా షటిల్ బాగా, బ్యాడ్మింటన్ బాగా ఆడతారు. అండ్ మనం ఆయన నిల్చున్న దగ్గరికి మనం షటిల్ వేయాలి అంటే ఆయన మనల్ని ఉరికిచ్చేస్తారు అవతల దిక్కు. కూర్చుని దగ్గర నుంచే వేసేయడం అన్నట్టుగా ఆయన 2 అడుగులు ముందేస్తారు తప్ప మనల్ని ఉరికిచ్చి వేస్తారు. అండ్ ఈజ్ వెరీ హ్యూమరస్, వెరీ అడ్వాన్స్డ్. సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూడటము అంటే ఒక తరానికి సంబంధించిన మనిషి కాదు, ఒక 20 ఏళ్ళు ముందుకు ఆలోచించే మనిషి. సో ఈజ్ వెరీ వెరీ మోడర్న్ తాతయ్య ఫర్ ఎవ్రీ వన్. మనకు యూజువల్గా ఒక ట్రెడిషనల్గా, ఒక ఆర్థోడాక్స్గా ఒక విధానంలో ఇది చేయాలి, ఇది చేయద్దు, ఇలా ఉండాలి, అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏ రిస్ట్రిక్షన్ లేకుండా ఎవరిని ఓపెన్గా అంటే మనం అడిగితే చెప్పడం తప్ప దట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పేస్ ఎక్కువగా ఇచ్చే గ్రాండ్ ఫాదర్, వేర్ యూ కెన్ బికమ్ లైక్ ఎ ఫ్రెండ్ ఫర్ హిమ్. అంటే ఆయన మనను ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు, ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు. అంటే మనకి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఒక అన్న ఉంటే బాగుండే అంటే తాతయ్యతో మాట్లాడేయచ్చు, ఒక చెల్లి ఉంటే బాగుండే, ఒక బ్రదర్ ఉంటే బాగుండే, ఒక నాన్నలాగా మాట్లాడాలి అంటే కూడా తాతయ్య ఫిట్ ఆన్ ఎవ్రీ వన్. అంటే అంత మోడర్న్ తాతయ్య నేను నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. సో మీకున్నాయి నాకున్న I told you, right, humorous instances. So US వచ్చారు. So during the cold time, right? So he has to get ready, right? Has to wear the shoes, jackets and all, right? So it used to take him like at least 15 to 20 minutes to get up and to go for a walk. So he used to put the Walkman. Suddenly one day glass of water fell on that speaker, headphones. Then my uncle said, like, I will buy you a waterproof headphones.
So then he said, like, see that by mistake the water has fallen on it. Every day I won't pour water on the speaker, right? I don't need waterproof headphones, just I need headphones. So that kind of humorous guy he is. So it's a festival time for us. So we are waiting to go and celebrate in the Ramanand Tirtha Memorial Institute. లాస్ట్గా కేంద్రానికి అలాగే మోదీ గారికి ఏమని చెప్పాలనుకుంటారు? మేము ఒక ప్రొఫెసర్లా టీచర్లా ఒక ఫ్యామిలీలా మా అందరికీ చాలా సంతోషం. ఇంత మంచి డెసిషన్ తీసుకున్నందుకు తప్పకుండా మేము ప్రైమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. మంచి జరిగినప్పుడు మంచే జరుగుతుంది. ఎప్పుడైనా టైం విల్ మేక్ పీపుల్ అండర్స్టాండ్. అలాంటిది ఇంత మంచి రోజు 20 years తర్వాత వచ్చినా ఎప్పుడు వచ్చినా హీ ఈజ్ వర్త్ ఫర్ ఇట్. నో అదర్ పర్సన్ దాన్ తాతయ్య అని మాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ గారండి. మొత్తానికైతే కుటుంబ సభ్యులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా లేట్ అయినా కూడా దాంతో టైంతో అనేది మాకు సంబంధం లేదు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. తాతయ్య గారు వర్త్ ఇట్ అని మనవరాలు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.